పట్టణానికి మిషన్ భగీరథ నీటిని రోజు సరఫరా చేయాలి. సంగారెడ్డి పట్టణానికి మిషన్ భగీరథ నీటిని రోజు నీటిని సరఫరా చేయని అధికారులను సస్పెండ్ చేయాలి. రోజు నీటిని సరఫరా చేయని అధికారులను సస్పెండ్ చేయాలి. రోజు నీటిని సరఫరా చేయని అధికారులను సస్పెండ్ చేయాలి. రోజు నీటిని సరఫరా చేయాలి. సంగారెడ్డి పట్టణానికి రోజు మిషన్ భగీరథ నీటిని సరఫరా చేయాలి. సంగారెడ్డి పట్టణానికి మిషన్ భగీరథ నీటిని రోజు సరఫరా చేయాలి. సంగారెడ్డి పట్టణానికి మిషన్ భగీరథ నీటిని రోజు సరఫరా చేయాలి. అధికారుల నిర్లక్ష్య వైఖరి నశించాలి. అధికారుల నిర్లక్ష్య వైఖరి నశించాలి. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులను సస్పెండ్ చేయాలి. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులను సస్పెండ్ చేయాలి. సంగారెడ్డి పట్టణానికి మిషన్ భగీరథ నీటిని రోజు సరఫరా చేయాలి. సంగారెడ్డి పట్టణానికి మిషన్ భగీరథ నీటిని రోజు సరఫరా చేయాలి. సంగారెడ్డి పట్టణానికి మిషన్ భగీరథ నీటిని రోజు సరఫరా చేయాలి. నీటిని రోజు సరఫరా చేయాలి. సంగారెడ్డి పట్టణానికి మిషన్ భగీరథ నీటిని రోజు సరఫరా చేయాలి. అధికారుల నిర్లక్ష్య వైఖరి నశించాలి. అధికారుల నిర్లక్ష్య వైఖరి. అధికారుల నిర్లక్ష్య వైఖరి. సంగారెడ్డి పట్టణానికి మిషన్ భగీరథ నీటిని రోజు సరఫరా చేయాలి. సంగారెడ్డి పట్టణానికి నీటి సరఫరా గాక పట్టణ ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. మిషన్ భగీరథ ద్వారా సంగారెడ్డి పట్టణానికి రోజు 8.5 లక్షల లీటర్ల సరఫరా కావాల్సిన ఉండగా కేవలము 4 లక్షలు 3.5 లక్షలు సరఫరా చేస్తున్నామని చెప్పేసి ఇవాళ మున్సిపల్ అధికారులు చేస్తూ ఉన్నారు. సంగారెడ్డి పట్టణము పెద్ద పట్టణము, 1,20,000 జనాభా ఉంది. మిషన్ భగీరథ ద్వారా సంగారెడ్డి పట్టణానికి పోతిరెడ్డిపల్లి చౌరస్తా నుండి మల్కాపూర్ చౌరస్తా వరకు 8 ట్యాంకుల ద్వారా దాదాపు 60-70 వేల మందికి ఇవాళ ఈ మిషన్ భగీరథ ద్వారానే నీటి సరఫరా కావాల్సి ఉంది. కానీ 10 రోజుల నుండి నీటి సరఫరా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నా మిషన్ భగీరథ అధికారులు కానీ మున్సిపల్ అధికారులు కానీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులను సస్పెండ్ చేయాలని చెప్పేసి ఇవాళ ఆదిత్యనగర్ కాలనీ ఆధ్వర్యంలో ఇవాళ మిషన్ భగీరథ ఎస్సీ ఆఫీస్ ముందు ధర్నా చేస్తూ ఉన్నాం. మిషన్ భగీరథ అధికారులకు మరి నీటి సరఫరా కావట్లేదని చెప్పేసి అడుగుతూ ఉంటే 6 పంపులకు 4 పంపులే సరఫరా అవుతూ ఉన్నాయి. కొన్ని రిపేర్ కావాల్సిన అవసరం ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది గత నెల రోజుల క్రితమే ఈ సమస్య వచ్చినా అధికారులు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు, రోజు నీటిని ఎందుకు సరఫరా చేయట్లేదని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉంది ప్రజల సమస్యల పరిష్కారం కోసమే ప్రజా పరిపాలన అని చెప్పి చెప్తా ఉన్నారు. ప్రజా పరిపాలనలో మంచి నీరుని కూడా సరఫరా చేయరా, మంచి నీటిని కూడా సరఫరా చేయలేని దుర్మార్గమైన పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో సంగారెడ్డి పట్టణంలో ఉందంటే ఈ యొక్క పరిపాలన ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ రోజు అనేక సంక్షేమ పథకాల కోసం చెప్తా ఉన్నారు. ఇవాళ సంక్షేమ పథకాలు అభివృద్ధి పక్కన పెట్టి మనిషి బతకడానికి గాలి నీరు అవసరం, మరి నీటిని ఎందుకు సరఫరా చేయట్లేదు, ఇవాళ నీటి సమస్య పరిష్కారం కావట్లేదని చెప్పేసి అధికారుల దృష్టికి తీసుకొచ్చినా ఎందుకు పరిష్కారం కావట్లేదు అంటే సంగారెడ్డి పట్టణానికి ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పేసి ఇవాళ మేము అడుగుతా ఉన్నాం. తలంపుకే సింగు నీరు ఉంది కానీ తాగడానికి నీళ్లు దిక్కలేవు. ఇవాళ అంగట్లో అన్నీ ఉన్నా అల్లుని లోట్లో శని ఉన్నట్టు సింగూరులో పుష్కలంగా నీరు ఉన్నా కానీ సంగారెడ్డి పట్టణాన్ని మాత్రం సరఫరా చేయట్లేదు. అందుకే మున్సిపల్ అధికారులేమో మిషన్ భగీరథ వాళ్ళ మీద, మిషన్ భగీరథ అధికారులేమో మున్సిపల్ అధికారుల మీద ఒకరి మీద మాటలు చెప్తూ ఇవాళ చేతులు ఎత్తేస్తున్న పరిస్థితి ఉంది. 1,20,000 జనాభా కలిగిన సంగారెడ్డి గ్రేటర్ 1 మున్సిపల్కు ఎందుకు నీటి సరఫరా చేయట్లేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ మిషన్ భగీరథ కార్మికులకు జీతాలు ఇవ్వరు. ఇవాళ మిషన్ భగీరథ అధికారులు కొంతమంది బీనామీ కాంట్రాక్టులు ఉన్నాయి, దాని మీద కూడా పూర్తి విచారణ చేయాలి. ఇవాళ కాంట్రాక్టులకు వ్యవహరిస్తున్న అధికారులను సస్పెండ్ చేయాలి. మేము ఇలా సూటిగా అడుగుతా ఉన్నాం. మిషన్ భగీరథ అధికారులకు 8,50,000 నీటి సరఫరా సంగారెడ్డి పట్టణానికి సరఫరా చేయవలసిన అవసరం ఉన్నా 4 లక్షలు ఎందుకు సరఫరా చేస్తూ ఉన్నారు, ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తూ ఉన్నారు. జిల్లా కేంద్రమైన సంగారెడ్డి పట్టణానికి జిల్లా యంత్రాంగము, జిల్లా కలెక్టర్ గారు, జిల్లా అధికారులున్న సంగారెడ్డి పట్టణానికే నీరు సరఫరా చేయకుంటే
జిల్లాలో ఉన్న గ్రామీణ ప్రాంతానికి ఇతర మున్సిపల్లకు పరిస్థితి ఏందని చెప్పేసి ఇవాళ మేము అడుగుతా ఉన్నాం. అందుకే సంగారెడ్డి పట్టణానికి ఇవాళ మిషన్ భగీరథ ద్వారా నీటిని సరఫరా చేయాలి. బినామీ కాంట్రాక్టులున్న అధికారులను సస్పెండ్ చేయాలి. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న మిషన్ భగీరథ మున్సిపల్ అధికారుల మీద చర్యలు తీసుకొని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారు ఈ యంత్రాంగం అంతా ప్రజలకు న్యాయం చేయాలని చెప్పేసి, ప్రజల నీటి ఎద్దడిని నివారించాలని చెప్పేసి మేము ఇవాళ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. లేదా సంగారెడ్డి పట్టణంలో ఉన్న మొత్తం మున్సిపల్ నుంచి మున్సిపల్ యొక్క పట్టణ ప్రజలందరూ సమీకరించి కలెక్టర్ ఆఫీసును ముట్టడి చేయవలసిన పరిస్థితి వస్తుందని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. ఇవాళ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎక్కడున్నారు, ఎందుకు ఆలోచించట్లేదని చెప్పేసి మేము అడుగుతున్నాం. అంటే ప్రజల సమస్యలు, ప్రజల యొక్క బాధలు, ప్రజల యొక్క కష్టాలు అధికారులకు ప్రజాప్రతినిధులు పట్టవా? కాలికి మాటలు మాట్లాడకండి. ప్రజల సమస్యలు, ప్రజల సంక్షేమం కోసం ఆలోచించండి. మేము అడుగుతున్నాం సూటిగా, ప్రజలకు నీటి సమస్యను పరిష్కరించండి. ప్రజల తాగుకు ఇబ్బంది అవుతున్న మా మిషన్ భగీరథ నీటిని రోజు సరఫరా చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. లేనట్టయితే అన్ని వార్డుల నుంచి సమీకరించి పెద్ద ఎత్తున కలెక్టర్ ఆఫీసు ముట్టడిస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం.